మధ్యలో నాన్నవాళ్ళని ఆపడానికే. నోరమైన దగ్గర పిచ్చి. చూడమ్మా, నువ్వు తల్లి లేని పిల్లవు కదా అని నీ మీద ఉన్న ప్రేమ, అభిమానం, వాత్సల్యం అన్ని రంగరించి బ్రహ్మాండంగా పాయసం తయారు చేస్తే అందులో బలిపడింది ఎవరని కారు కూతురు కూర్చున్నాడు ఎక్కువ వచ్చాడు. వంట పనులు నువ్వు చేస్తే వాడి ఉద్యోగం ఊడిపోతుందేమోనని వాడి బాధ డాడీ. ఆహాహా, వాడి పప్పులు మన దగ్గరే ఉడుకోమోయ్. నా చిట్టి తల్లి నా చేతులతో తయారు చేసిన వంటకాలే తినాలి. థ్యాంక్ యూ డాడీ. అలాగే. వందేల భీష్మ, నిన్ను ఓడించడానికి శిఖండి వచ్చేస్తోంది. అదిగో. హలో అంకుల్. హాయ్ ఉషా. మీ బట్టలు ఒలిపించిన దుశ్శాసనుడు ఎక్కడా? ఇక్కడ. ఓహో. నువ్వేనా పాంచాలివి? ఎస్. నాతో పెట్టుకున్న వాళ్ళెవరు గెలిచి గట్టెక్కలేదు. నాతో పెట్టుకున్న వాళ్ళు పిచ్చెక్కిపోయారు. చూద్దామా? చూద్దాం. నేను రెడీ. నేను డబుల్ రెడీ. నేను 2 ప్రశ్నలు అడుగుతాను. అందులో ఏ ఒక్క ప్రశ్నకు జవాబు చెప్పినా సరే నువ్వు గెలిచినట్టు, నేను ఓడిపోయినట్టు. ఓకే? ఓకే. విజయ్ తరపున మా స్టాఫ్ అందరిది 500 రూపాయలు పందెం. ఉష తరపున నాది 500 రూపాయల పందెం. విజయ్, నిన్ను విజయలక్ష్మి వరించాలి. అలాగే. అమ్మా ఉషా, ప్రారంభించు. మొదటి ప్రశ్న మొదలు. ముద్దుకి ముద్దకి తేడా ఏమిటి? హరే రామ హరే రామ, నా పితృభూమి ఇలా అయిపోయిందేమిటి? సెక్స్ బాంబును తీసుకొచ్చి నా మీద వదిలిపెట్టారేంటండి? పాప, నీకు మంచి ప్రశ్నలు అడగడం చేత కాదా? నీకు జవాబు తెలీదని ఒప్పేసుకో బాబు. చెప్పగలను, కానీ సిగ్గు లేకుండా ఎలా చెప్పడం? ఐడియా. బూతు లేకుండా నీ ప్రశ్నకి నువ్వే సమాధానం చెప్పుకో. తమను ఓడిపోయాను ఒప్పుకుంటే చెప్తాను. తమరు కరెక్ట్ గా చెప్పగలిగితే ఒప్పుకుంటాను. నాకింకా 2వ ఛాన్స్ ఉందిగా. నోటితో పెట్టుకునేది ముద్దు, నోట్లో పెట్టుకునేది ముద్ద. వెరీ గుడ్, వెరీ గుడ్. గురు, నిన్ను నమ్ముకుని స్టాఫ్ అంతా కలిసి పందాలు కాసాం. సింపుల్ ప్రశ్నకు సమాధానం చెప్పలేకపోయాం. కనీసం 2వ ప్రశ్న జవాబు చెప్పు గురు. అమ్మాయి ఉషా, 2వ బాణం మొదలు. మొదట్లో మొగుడికి, ఆఖరిలో పెళ్ళానికి పనికొచ్చేదేమిటి? మొదట్లో మొగుడికి, ఆఖరిలో పెళ్ళానికి పనికొచ్చేది ఏమిటబ్బా? తెలిసింది. కట్టు బట్టలు, ప్యాంటు, షర్టు. ఎలాగంటే మొదట మొగుడు వాటిని వాడి పెళ్ళాం మొహన పారేస్తే ఆవిడ వాటిని వేసి స్టీల్ సామాన్లు కొంటుంది. ఆ విధంగా ఇద్దరికి పనికొచ్చినట్టేగా. థ్యాంక్ యూ. కాదు, కావటానికి వీల్లేదు. వేరే ఏదో అయి ఉంటుంది. అమ్మాయి ఉషా, చెప్పు. మొదట్లో మొగుడికి, ఆఖరిలో పెళ్ళానికి పనికొచ్చేది బ్లేడు. బ్లేడా? ఎస్. 2 షేవింగుల తర్వాత మొగుడు బ్లేడు పనికిరాదని పారేస్తే దాంతో ఇల్లాలు పిల్లలకి పెన్సిళ్లు చెక్కిస్తుంది, పాల కవర్లు కూడా కట్ చేస్తుంది. ఓడిపోయా ఉషా. కంగ్రాట్స్. ఇంకెప్పుడు మా అంకుల్తో పెట్టుకోకు. టేక్ కేర్. అంతా మోసం. అన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్లు అడిగింది. మనదంతా ప్రాక్టికల్ టైపు, అందుకే దెబ్బతినేసింది. ఏం లాభం గురు, నిన్ను నమ్ముకుని మన స్టాఫ్ అంతా మునిగిపోయాం. ఏం పర్లేదు, అదే ఉషతో సాయంకాలం లోపల డ్యూయట్ పాడతాను. ఎనీ బెట్స్? మిస్టర్ విజయ్, ఆ అమ్మాయి సెకండ్ టైపు, దాని ముక్కుకు తారేయటం చాలా కష్టం. నువ్వు ఓడిపోతావు. అయితే బెట్స్ కాసుకోండి. ఎస్, 1000 రూపాయలు బెట్. నువ్వు ఆ అమ్మాయితో డ్యూయట్ పాడలేవు. పాడతాను, పాడి చూపిస్తాను. హలో సుజాత. హలో రాంబాబు. ఇంతకు ముందు ఎవరినైనా ప్రేమించావా? లేదు. మరి మీరు? నాకు కూడా ముందు అనుభవం లేదు. అమ్మాయి. డోంట్ వరీ, మనిద్దరం కంబైన్డ్ గా ప్రేమించుకోవడం ప్రాక్టీస్ చేద్దాం. అలాగే. వస్తావా? చెప్పండి, నాకు సిగ్గేస్తోంది. మరీ అంత సిగ్గుపడకు. నాలో చిరంజీవిని చూసుకో, నీలో నేను శ్రీదేవిని చూసుకుంటా. పాటేసుకుందావా? ముందుగా నన్ను ఒక దెబ్బేసుకోండి. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉంది రోయ్యబ్బా. అమ్మని కమ్మని దెబ్బ ఎంత కమ్మగా ఉంది. ఆపండి. నట గంభీర, నట ధురంధర, నటరత్న, నాటక రత్న, కాబోయే సినీ రత్న, మన రచయిత దర్శకులు, మన అజయ్ గారికి కళాంజలి. ఏంట్రా, కళామ తల్లి కడుపులో పొడుస్తారా మీరు? నేను కష్టపడి రక్తం దారపోసి రాసిన నాటకాన్ని కళ రాస్తారా మీరు? ఒరే, నువ్వేంట్రా నువ్వు? నువ్వేంట్రా? అసలు ఒరిజినల్ హీరో హీరోయిన్స్ ఎక్కడ్రా? మన ఊళ్ళో ఎవరో సినిమా షూటింగ్ పెట్టారు సార్.
పాటలో పళ్ళెం పట్టుకునే వేషం ఉందంటే మన హీరోయిన్ అక్కడికి వెళ్ళి బుక్ అయిపోయింది. మరి హీరో అడుగు వచ్చేసాడు. రా హీరో రా, మనం రిహార్సల్స్ ప్రారంభించేద్దాం. రిహార్సల్ సంగతి దేవుడు. ముందు నా పాటల గురించి చూడండి. నేను ఒక అమ్మాయితో డ్యూయట్ పాడతాను పందెం కాశాను, లేకపోతే నా పరువు పోతుంది. డోంట్ వరీ హీరో, ఈ నాటక రంగం నా సేవల్ని అందుకోవటం లేదు, ఆ సినిమా రంగం నా ప్రతిభని గుర్తించడం లేదు. అందుకే ఇక నుంచి నా నటన దర్శకత్వం అన్ని నీకే ఉపయోగిస్తాను. అమ్మాయినా మన హీరోయిన్? అవును గురు. ఒరే టమోటాలో నటన ఎరగదీరా బాబు నువ్వు. స్టార్ట్ యాక్షన్. నువ్వు వెళ్ళరా. అది సూపర్. డైలాగ్ చెప్పరా. ఏమే కళ్ళు నెత్తికయ్యా దారి కనపడలేదా? డైలాగు అంటూ ఇస్తే చెప్పలేవు. ఏమే అమాయకుడు డైలాగ్ రాదని వాడిని గుద్దేస్తావా? కళ్ళు నెత్తికెక్కయా? రోడ్డు కనిపించట్లేదా? ఏయ్ నీకెన్ని గుండెలు రా? నన్ను ఏమంటావా? యాక్షన్. ఆయనే కదే మేము అదే మాట అంటాం. ఏం చేస్తావే? ఏంది ఆ చూపు? టమాటాలెత్తు. నేను ఎత్తను. అరే సాంబా, మేము రౌడీలు కనపడటం లేదా? ఎత్తు టమాటాలు. నేను ఎత్తను. తప్పు మీది. వెళ్ళి మీ దిక్కున చోటు చెప్పుకో. ఎవరితో మాట్లాడుతురాదే? కత్తులు రత్తయిలి అడుగు తీసి ముందుకెలా వేస్తావు మేము చూస్తాం. టమాటాలు హీరోయిన్ పారిపోతుంది. మిస్టర్ 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 నాకిష్టమైన కంది పచ్చడి, మీకిష్టమని ములక్కాయ సాంబారు. ఓహో ఇదేమో ఆగాగు. ఏంటే ఆ కాయగూరల వాడు నేను అడిగితే ములక్కాడ 3 రూపాయలు చెప్పాడు, నీకేమో 30 ఇచ్చేసాడేంటి? అమ్మా ఆకలి, అన్నం పెట్టు. బాబో ఈ రాత్రి దాకా ఎక్కడ తిరుగుతున్నావు? నాన్న చిన్న పందెం వేసుకుందామా? సబ్జెక్ట్ మార్చుకో, అడిగింది చెప్పు. చాలా సింపుల్ పందెం నాన్న, పైగా నువ్వే గెలుస్తావు. ఏంటో చెప్పు పందెం. ఏముంది, ఈ అప్పడాన్ని శబ్దం రాకుండా తినాలి. అప్పడాన్ని చప్పుడు కాకుండా ఎలా తింటాం? అది విరిచినా శబ్దం వస్తుంది, నమిలినా శబ్దం వస్తుంది. మరి అదే పందెం, నేను తింటాను శబ్దం రాకుండా. నీ వల్ల కాదు, 50 రూపాయలు పందెం కాస్తాను. నిన్ను నమ్మడానికి లేదు, నువ్వు మాయలోడు. మీ అమ్మ దగ్గర కలుపు. అలాగే, ఇదిగోనే అమ్మా డబ్బు. అమ్మా ఆ రసం గిన్నెటి పట్టుకోవే. దగా, కుట్ర, మోసం. ఓడిపోతే ఎలాగో మాట్లాడతారు మరి. డబ్బులు ఇవాడు నాకు భోజనం ఒక్కర్లేదు. అదేమిట్రా? 50 రూపాయలు కలిస్తే ఇంకా భోజనం ఎందుకే? ఏమిటా నవ్వు? వాడి కన్న తండ్రినే దోచేస్తాడంటే రేపు దేశాన్నే అమ్మేస్తాడు. ఇంకీడితో లాభం లేదు. ఇంకో పెళ్లి చేసుకుని ఇంకో కొడుకుని కనాలి. నీ అభిప్రాయం ఏంటి? మీ ఇష్టం. మంచి కుర్రాడిని చూడండి. పెళ్లి నీకా? అంతే కదండి మరి. చిచి ఇలాంటి పాడాలోచనలు పెట్టుకోకే, మనసు పాడైపోద్ది. మన అబ్బాయికేమే బంగారం. ఒక్కడైతే మాత్రం 100 మందికి సమానం. ఈ జన్మకాడు ఒకడు చాలు. నేను నీ భర్తని, నువ్వు నా భార్యవి, వాడు మన కొడుకు, అంతే. అలా రండి దారికి. ఏనండి. గుడ్ ఈవినింగ్ అంకుల్. ఐఎమ్ సారీ, వెరీ బ్యాడ్ ఈవినింగ్. ఏం జరిగింది అంకుల్? ఏం జరగటం ఏమిటమ్మా? నువ్వేదో మంచి పిల్లవి, బుద్ధిమంతురాలివి, చిలి ప్రశ్నలు వేయడం తప్పితే చెడ్డ పనుల జోలికి పోవని నేను అనుకుంటే. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి గురించి ఏమిటమ్మా? నీ గురించే. ఏమిటా బూత్ ఫోటోలు చూడు. అందుకేనా ఇంత నాటకం ఆడాడు? ఎవరయ్యా మీరు? ఏం కావాలి మీకు? ఏం కావాలా? అడిగిందల్లా ఇచ్చే కల్పవృక్షంలా పోచూడు. మొన్న మా షాపులో పొద్దురాజు పట్టుకెళ్ళినా బియ్యం డబ్బులు కావాలి. నేను మీ షాపులో బియ్యం అప్పు తీసుకున్నానా? కోపం అనవసరం. నాలాంటి వాడే ఈ ఊళ్ళో ఇంకొకటి ఉంటాడు.
మా చెవుల్లో పోయడానికి ప్రయత్నించుకో. నువ్వే మాకు తెలుసు. మా కొట్లో తీసుకున్న పచారీ సామాన్లు తాలూకు డబ్బులు బయటికి తీ. బియ్యము పచారీ సరుకులు. నువ్వేంటయ్యా హెయిర్ కటింగ్ సెలూనా? కాదండి, బట్టల దుకాణం. మన అమ్మగారు వచ్చి మీకు లుంగీలు బనీళ్లు ఆవిడ గారికి చీరలు పట్టుకెళ్లారండి. మా అమ్మగారు మీ షాప్ వచ్చి నాకు లుంగీలు, ఆవిడికి సంథింగ్ రాంగ్. మీరెక్కడో పొరపాటు పడుతున్నారు. పొరపాటు కాదండి, మీ కప్పేవటం మా గ్రహపాటు. ఇస్తారా మమ్మల్ని తీసుకోమంటారా? ఏమిటండి ఈ దౌర్జన్యం? ఏమిటయ్యా మీ దౌర్జన్యం? అంతా విన్నా. నువ్వు చెప్పుకోవాల్సింది ఇంకేమైనా ఉందా? వీళ్ళెవరో నాకు తెలీదు. ఇంతకు ముందు వీళ్ళ ఫేసులు ఎప్పుడు నేను చూడలేదు. మీరేమంటారయ్యా? చెప్పండి. ఏమంటానా? ఈడి బతుకు నేను బయట పెట్టిస్తాను. ఈడి పెళ్ళాజలు తెప్పిస్తాను. ఎలాంటి వాడు అని. ఇలా రామ్మా. చెప్పు అమ్మా, చెప్పు. ఆ పోలీస్ ఆయనకి జరిగిందంటూ చెప్పు. అలాగేనండి. ఏమండి, ఎందుకండి నడి వీధిలో గొడవ? రండి ఇంటికి వెళదాం. ఇంటికా? ఎవరింటికి? మన ఇంటికి. పాపం అడగగానే అప్పిచ్చారు. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేయండి. ఏంటి నాటకాలు ఆడుతున్నావు? తప్పుకో. అగా ఏంట్రా ఆడబడుతున్న మోసం చేసి జారుకుంటున్నావు? ప్రభుత్వం మారింది. ఎవరన్నా ఆడబడుతులు అన్నారంటే ఎడాపెడా వాయించమని ఆర్డర్